హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో డైలీ వ్లాగే షేర్ చేసుకుంటానండి. బట్ ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు కదండీ! నేను ఒక 6 మంత్స్, ఒక 8 మంత్స్ నుంచి ఒక విషయంలో అయితే చాలా సీరియస్‌గా ఒక డెసిషన్ అయితే తీసుకున్నాను. బట్ అది నాకు చాలా చాలా రిలీఫ్ ఇచ్చిందండి. ప్రెజెంట్ ఉన్నటువంటి ఎవరైతే నాలా హౌస్ వైఫ్స్ కింద ఉంటారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనిపించింది. సో, ఇది నా పర్సనలేనండి. నాకనిపించింది నేను షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ డైలీ వ్లాగ్సే షేర్ చేస్తాను కాబట్టి, సో, ఇందులో ఈ విషయం కూడా షేర్ చేసుకుంటే కొంతమందికైనా ఉపయోగపడుతుందేమో అనిపించింది. సో, ఇది ఆవాలండి. మీకు ఆల్రెడీ చెట్టు చూపించే ఉన్నాను కదా! బట్ చాలా కాసినియి. చూడాలి మనం చూస్తామా? లేకపోతే మధ్యలోనే ఏమన్నా అయిపోతుందా అనేది తెలీదు. నేనెప్పుడు ఆవాలు చెట్టు చూసాను గానీ, కాయడం అయితే చూడలేదండి. సో, ఇంకా ఇవన్నీ కూడా నా గార్డెన్ అంతా మీరు చూసిందే గదా! సో, ఇవన్నీ రీపాట్ చేద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. బట్ అవ్వట్లేదు. ఈ చామంతి మొక్కలైతే రీసెంట్‌గా తీసుకున్నానండి. సో, అన్ సీజన్ కదా! మిగతా కలర్స్ తీసుకుందామంటే, ఇంకా జూన్‌లో వీటిలికి చూద్దాము అన్నట్టుగా వదిలేసాను. ఇంక విషయానికొస్తే నేను చెప్పాను కదండీ! ఒక 8 మంత్స్ అంటే నాకు ఈ ఛానల్ కంటే ముందు నేను వేరే ఛానల్ పెట్టానండి. సో, దాని గురించి నేను ప్రత్యేకంగా నెక్స్ట్ వీడియోలో అనేది షేర్ చేసుకుంటాను. ఇంకా ఈ వీడియోకి ఏంటి అంటే గనక మనకి ఒకప్పుడు ప్రెజెంట్ అంటూ ఉంటారు కదండీ! జనాల దగ్గర ప్రేమలు లేవు, అభిమానాలు లేవు. ఏదో గొడవల కింద రిలేషన్స్ బాగా రిలేటివ్స్‌ల మధ్యన గానివ్వండి, ఫ్రెండ్‌షిప్‌లో గానివ్వండి, లేకపోతే ఎక్కడైనా సరే రిలేషన్స్ అనేవి అంత బావుండట్లేదు. దానికి రీజన్ ఏంట్రా అయ్యా స్వామి అంటే, మనం ఏం చేస్తున్నామంటే ఇంకా ఎక్కువగా ఏదైనా సరేనండి కొత్త వింత పాత రోత అంటారు కదా! అలాగా కొత్తలో ఉన్నంత ఇది మనం ఒకటే పని ఎక్కువ చేసామనుకోండి, ఉండగా ఎవరికైనా ఇది తెలుసా మీకు? ఏదైనా సరే మనం లిమిట్‌గానే ఉండాలండి. ఎలా ఉంటదంటే మనలాంటి వాళ్ళం ఏం చేసినా అంటే రాజుగారి కూతురిని ఎత్తుకున్న తప్పే, దించినా తప్పే అన్నట్టు మనం మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే అంటారు. నేనైతే ఒక ఫోనండి నాకు కొంచెం ఫ్రీ ఉన్నప్పుడు ఏంటంటే నా ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అలాగా కొంచెం కావాల్సిన వాళ్ళకి ఇలా చేస్తూ ఉంటాం కదా! అవి ఎక్కువ సార్లు కూడా చేయకూడదండి ఎవ్వరికని. మనం ఎవరి మీద కూడా ఎక్కువ ప్రేమను గాని, ఎక్కువ అభిమానాన్ని గాని ఏది ఎక్కువగా చూపించకూడదు. ఎందుకంటే అదెప్పుడు ప్రమాదమే కదండీ! నాకది బాగా అర్థమైంది. ఆహ్, నాకెందుకో అసలు ఒక్కసారి మనం ఫోను అనే ఒకటి ఉంది అనే దాన్ని పక్కన పెట్టేస్తే అసలు చూడాలి మన లైఫ్ ఎలా ఉంటదో అన్నట్టుగా ఒక 8 మంత్స్ నుంచి ఏమో నేను ఫోను ఎవ్వరికీ కాల్ చేయటం మానేశానండి. అలా అని అందరితోటి గొడవలు, అందరితోటి కోపాలు, అందరి దగ్గర నుంచి ఇబ్బందులని కాదు కానీ, నాకే అనిపించింది ఇదివరకు ఏమన్నా ఇలా రోజు మాట్లాడేసుకునేవారా? రోజు అడిగేసేవారా? లేదు కదా! ఏదో ఒక 2 నెలలకి, 3 నెలలకి, 4 నెలలకి అలానే కదా! ఇప్పుడు మనకంత అవసరం ఏముంది? మన పనులే మనకు సరిపోతున్నాయి గదా! అని ఫోను చూడటం గూడా తగ్గించేశానండి. ఫోను చూడటం అంటే నేనెప్పుడూ ఫోను వేస్ట్‌గా అయితే చూడలేదు. ఈ స్టిచ్చింగ్ వీడియోస్ నేర్చుకున్న దగ్గర నుంచి స్టిచ్చింగ్ వీడియోస్‌ని చాలా ఎక్కువగా చూస్తానండి. అంటే నేర్చుకోవడం కదా! బుక్ అనేది పక్కన పెట్టుకొని ఏదో ఆన్‌లైన్ క్లాస్‌లో విన్నట్టు వింటాననమాట. అలాగా కొంచెం హెల్త్ ఒకటి కొంచెం దెబ్బతినింది బాగా. ఫోన్ కాల్స్ మాట్లాడడం తగ్గించేశాను. మొత్తం మానేశాను చెప్పాలి అంటే. అలాగే చూడటం కూడా తగ్గిచ్చేసానండి. చాలా 1 అవర్ అలా టైం పెట్టుకొని రోజుకొకటి. ఏది నేర్చుకోవాలన్నా, ఎక్కడ డౌట్ ఉన్నా, ఏం చూడాలన్నా అలా తగ్గించుకుంటూ వచ్చాననమాట. సో, రిమైనింగ్ టైం అంతా ఎలాగో ఇంట్లో ఏమి నిజం చెప్పాలి అంటే ఫోన్ లేకపోయినా, ఏం లేకపోయినా ఇంట్లో ఉండేటువంటి హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ సాయంత్రం పడుకునే వరకు కూడా కూర్చోకుండా క్షణం తీరిక లేకుండా చేసుకోవడానికి బోలెడు పనులుంటాయండి ఇంట్లో. ఏంటంటే మనమే కొంచెం రిలాక్స్ కోసం, రిలీఫ్ కోసం అన్నట్టు మాట్లాడుతూ ఉంటాం. బట్ నాకర్థమైందేంటంటే ఎవరితోటైనా సరే చాలా మితంగా ఉంటేనే మనం అనుకున్నట్టు ప్రశాంతంగా ఉండొచ్చండి. ఎవ్వరు ఇక్కడ ఎవరికీ పెట్టేది లేదు, చేసేది లేదు. జస్ట్ ఎలా ఉన్నారు, ఏంటి అని అడగడం గూడా మనం కొన్ని సార్లు ఏంటంటే మన ప్రమేయం లేకుండానే అసలు మనకి ఎలాంటి సంబంధం లేకుండానే కొన్ని ఇష్యూస్‌లో మనం అనవసరంగా మనకు తెలియకుండానే మనకి చాలా పెద్ద మేజర్ రోల్ ఇచ్చేసి ప్లే చేసేస్తూ ఉంటారు. సో, నాకెందుకో ఇలాంటివన్నీ దూరంగా ఉండాలి అంటే ఫోన్‌ని దూరంగా పెట్టాలేమో అనిపిచ్చింది.
సో, మనకి లైఫ్‌లో ఒక్కొక్కసారి తగిలే దెబ్బలు ఏదైతే ఉంటాయో అవి చాలా మంచిదండి. మనం వాటి నుంచి నెగెటివ్ కన్నా పాజిటివ్ తీసుకోవడమే చాలా మంచిది. నాకొచ్చినటువంటి ఒక చిన్న ఇష్యూ దాన్ని నేను నెగెటివ్‌గా తీసుకోవడం కంటే కూడా దాంట్లో నేను ఎంత పాజిటివ్‌గా తీసుకున్నానంటే నాకు అందులో ఎన్ని పాజిటివ్స్ కనిపించినాయంటే ఓకే దెన్ ఇలా చేస్తే ఇలా ఉంటది. ఇలా చేయకపోయినా ఇలా ఉంటది. సో, మనం ఇలా చేసినా, ఇలా చేయకపోయినా ఇలా ఉండకూడదు అంటే అసలు మనం ఇందులోకి ఎలాంటి ఇన్వాల్వ్‌మెంట్ ఉండొద్దు. అది ఏ సైడ్ నుంచి ఉండొద్దు, ఎటు పక్క నుంచి ఉండొద్దు. సో, ఈ ఎటు సైడ్ నుంచి, ఏ పక్క నుంచి ఉండొద్దు అంటే మన చేతిలో ఉన్న ఫోన్‌లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ చాలా కంట్రోల్‌గా ఉండాలనిపించింది. నేను మానేయడం చాలా ఈజీ అండి. దయచేసి అవసరం ఎంతవరకు ఉందో అంతవరకే మాట్లాడితేనే మంచిదేమో అనిపించింది. సో, నేనైతే ప్రెజెంట్ అయితే ఆ ఒక్క హ్యాబిట్ వల్ల చాలా హ్యాపీగా ఉన్నానండి. అదే షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇంకిక్కడొచ్చేసరికి ఈ నూకలు, పప్పులు, పిండిలు ఏంటి అనుకుంటున్నారా? మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ నేను కిరాణా తెచ్చుకున్నప్పుడు. సో, ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా బాగా ఫ్లేమ్ అనేది సిమ్‌లో పెట్టుకొని జస్ట్ మనం అలాగా ఫ్రై చేసేసుకున్నాము అంటే అస్సలు పాడవ్వవండి. మనం బాగా ఇప్పుడు సేమియా ఉంది అంటే కొంచెం రోస్ట్ అయ్యేదాకా ఏమి ఏయకుండా ప్లెయిన్‌గా వేసుకొని ఈ విధంగా గనక వేడి చేసుకొని పెట్టుకున్నామంటే 6 మంత్స్ అయినా కూడా 1 ఇయర్ అయినా కూడా పాడవదండి. కందిపప్పు, పెసరపప్పు అవి కూడా అంతే 1 ఇయర్ వరకు కూడా పాడవ్వవు. నేను ఎక్కువ తెచ్చుకుంటే డీమార్ట్ నుంచి అవి తెచ్చుకుంటే అవి కూడా ఫ్రై చేస్తాను. ఇక్కడికొచ్చేసరికి జస్ట్ గోధుమ నూక, సేమియా మాత్రమే చేశానండి. అలాగే వేరుశనగ గుళ్ళు కూడా చేసేసాననమాట. ఇంక పాడవుతాయన్న భయం ఉండదండి. ఇంకా ఇడ్లీ రవ్వకొచ్చేసరికి అది కూడా చాలా ఎక్కువే తెచ్చుకుంటాను. కాకపోతే ఏంటంటే ఒక మంత్‌కి ఈ ఎండ ఎక్కువగా ఏదైనా ఉంది అనిపిస్తే గనక చిన్నగా మడత మంచం వేసి దానిపైన ఒక కాటన్ శారీ వేసి ఎండలో అనేది వేస్తాననమాట. సో, ఇంక అస్సలు పాడయ్యే అవకాశమే ఉండదండి. సో, మనకి ఒకసారి ఎవరైనా యూజ్ అవుతే గనక ఈ టిప్పు యూజ్ అవుతుందన్నట్టు చెప్తున్నాను. నేనైతే అలానే చేసుకుంటాను. సరుకులనేవి అస్సలు పాడవ్వవు. ఇంటి నిండా ఉంటాయి. మనకి చక్కగా ఎప్పుడు ఏదంటే అది చేసుకోవచ్చు. ఇక్కడికొచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్పాను కదండీ! మొక్కలన్నీ కూడా కొంచెం రీపాట్ చేయాలి. కొంచెం తెచ్చుకున్నవి అవి బ్రతకడం కోసం అన్నట్టుగా వేసి పెట్టాను. సో, ఇవన్నీ కూడా చాలా బానే బ్రతికేసాయండి. నాకు ఈ మనీ ప్లాంట్ అనేది చాలా స్పెషల్ అనమాట. చాలా స్పెషల్ ఇది. నేను తెచ్చుకున్నాను. తెచ్చుకొని చాలా రోజులయిందండి. కాకపోతే ఎందుకో గ్రోత్ లేదనిపించింది. ఎందుకు అంటే కింద వేసిన మట్టి చాలా గట్టిగా అయిపోయింది. సో, ఇది కాదు దీన్ని రీపాట్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతోటి తీసేసి దీన్ని ఈ విధంగా అయితే చేశాననమాట. అంటే కొంచెం కోకోపీటు, మట్టి, కొంచెం ఇసుక కలిపి వేశానండి. సో, వీటన్నిటికి కూడా పాట్స్ అనేది ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాను రావాలి. వచ్చిన తర్వాత ఈ ప్లాంట్స్ అన్నీ కూడా కొంతవరకు రీపాట్ చేస్తాను. ఇదొచ్చేసి ఎందుకో గ్రోత్ లేదు అని చెప్పి తీసి చూసేసరికి అడుగున వేరుకి ఏదో చిన్న డిసీజ్‌లా వచ్చిందండి. వైట్‌గా అయిపోయిందనమాట. సో, అది బ్రతుకుతదా లేదా అనేది కూడా తెలీదు చూడాలి. నాకు మంచి మైండ్‌కి పీస్ ఏదైనా ఉంది అంటే 3 పనులండి. ఒకటి మిషన్ కుట్టుకోవడం చాలా ఇష్టం. 2 ఇలా గార్డెన్‌లో ఉన్న మొక్కలు అందులో నుంచి ఇందులోకి, ఇందులో నుంచి అందులోకి చేంజ్ చేయటం. 3 మా వారు ఇంట్లో ఉంటే గొడవ పడటం, డ్యూటీలో ఉంటే ఫోన్ మాట్లాడటం. చాలా మంచి హ్యాబిట్స్ అనమాట. నాకు చాలా ఇష్టమైనవి. నాకు కొంచెం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడేవి. ఇక్కడొచ్చేసరికి మా ఇంటి పక్కన స్కూల్ ఉందండి. అక్కడ స్పోర్ట్స్ డే ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది. సో, ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మీకెలా అనిపించిందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి.